హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఒక వాక్యూమ్ క్లీనర్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. సో ఇది వచ్చేసి మీకు 10 లీటర్స్తో వచ్చే వాక్యూమ్ క్లీనర్. ఇది ఇంటికి ఉపయోగపడుతుంది. అలాగే ఎక్కడైనా మీరు వర్క్స్ చేస్తా ఉన్నా లేదా కార్లో కూడా మీకు వాక్యూమ్ క్లీనర్ అయితే కావాలి కదా. సో అన్ని విధాలుగా ఈ వాక్యూమ్ క్లీనర్ అయితే యూజ్ అవుతుంది. సో ఓవరాల్గా దీన్ని ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది టెస్ట్ చేసి అండ్ అలాగే అన్బాక్సింగ్ చేసి వీడియోలో మొత్తం క్లియర్ కట్ మీకు క్లారిటీ అయితే ఇవ్వబోతున్నా. సో దీని గురించి సో ఎవరికన్నా వాక్యూమ్ క్లీనర్ గురించి ఇంట్రెస్టెడ్ ఉండి కొనుక్కోవాలనే ఆలోచన ఉంటే ఈ వీడియో అయితే చివరి వరకు పూర్తిగా అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి అగారో బ్రాండ్ నుంచి అయితే రావడం జరిగింది, మనం తీసుకోవడం జరిగింది. సో దీన్ని ఓవరాల్గా మనం అన్ని విధాలుగా టెస్ట్ చేద్దాం. ఎంత వాక్యూమ్ చేస్తుంది, ఎంత పవర్ చేస్తుంది, టోటల్గా అన్ని విధాలుగా టెస్టింగ్ అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తా ఉండండి. సో ఇంక లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఓవర్ వ్యూ అయితే చూద్దాం. సో ఇది వచ్చేసి ఇలానే వచ్చింది అమెజాన్ లో నుంచి ప్యాకేజ్ అయితే. సో ఇక్కడైతే మీకు అగారో బ్రాండింగ్ అయితే రాసుంటారు, వెట్ అండ్ డ్రై వాక్యూమ్ క్లీనర్ అయితే రాసుంటారు. సో మీకు ఇమేజ్ అయితే ఇలా అయితే ఉంటుంది. సో లోపల ఉండేదాని ఇమేజ్ అయితే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డ్రై అని రాసున్నారు, వెట్ అని రాసున్నారు, బ్లో అని రాస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి పీపీ ప్లాస్టిక్ బాడీ అయితే రాసుంటారు. మీకు 10 years మీకు ట్యాంక్ అయితే ఉంటుంది, ఏదైతే స్టోరేజ్ అంటే డస్ట్ స్టోర్ చేసుకుంటారు కదా, అది 10 లీటర్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 3D మీకు ఈజీ టు మూవింగ్ అని చెప్పుకోవచ్చు. దీనికి వీల్స్ అయితే ఉంటాయి, 360 degrees మీరు ఎలా అన్నా రొటేట్ అయితే చేసుకోవచ్చు, దీన్ని ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 16 kPa సెక్షన్ అయితే ఉంటుంది. సో మీకు అది వాక్యూమ్ పంప్ లాక్ ఉంటుంది కదా, సో దాని పవర్ అయితే మీకు ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. 1 year వారంటీతో వస్తుంది. సో ఇంకా ఇటు సైడ్ చూసుకుంటే లో నాయిస్ మోటార్ అయితే యూజ్ చేయడం జరిగింది. 5 meters లాంగ్ పవర్ కార్డ్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో క్లాత్ డస్ట్ బ్యాగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమి అయితే బాక్స్ మీద అయితే లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి టోటల్గా అయితే మనం అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాక్స్ లో వచ్చిన కంటెంట్స్ అయితే మీకు అయితే ఇప్పుడైతే చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక యూజర్ మాన్యువల్ వారంటీ కార్డ్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో ఇది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ దీంట్లో ఇచ్చింది వచ్చేసి మొత్తం మీకు ఫ్లోర్ క్లీనింగ్ కి కానీ లేదా కార్పెట్ క్లీనింగ్ కి కానీ టోటల్గా మీకు మొత్తం అయితే కిట్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి మీకు పైప్ అయితే ఇస్తారు. సో పైప్ మీరు ఎక్కడన్నా వాక్యూమ్ చేసేటప్పుడు పైప్ అయితే కావాలి కదా. సో ఈ మోటార్ ఒక దగ్గర పెట్టి కొంచెం లాంగ్ గా మీకు వాక్యూమ్ చేయాలంటే ఇదైతే చాలా బాగా అయితే వస్తుంది. సో మీకు ఒక 2 meters మీకు పైప్ అయితే ఇవ్వడం జరిగింది. రింగ్ పైప్ లో క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో దీన్ని పక్కన పెట్టేస్తే నెక్స్ట్ వచ్చేసి బ్రష్ ఉంటుంది. సో వాక్యూమ్ బ్రష్. సో ఎక్కడైనా మీరు డస్ట్ రబ్ చేసి క్లీన్ చేయాలంటే ఇది అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. బ్రష్ క్వాలిటీ కూడా మీకు చాలా అయితే బాగుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీనికి 4 wheels అయితే వస్తాయి. అది బాటమ్ లో మీరైతే ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ బాటమ్ లో మీకు వీల్ అటాచ్మెంట్ అయితే ఉంటుంది. జస్ట్ ప్రెస్సింగ్ టైపే, ప్రెస్ చేస్తే మీకు వీల్స్ అయితే సీటింగ్ అయితే అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి మీకు కార్పెట్ క్లీనింగ్ది. సో మీకు గట్టిగా కార్పెట్కి పట్టుకొని లాగితే ఇది వాక్యూమ్ అయితే చేసుకుంటుంది. సో కార్పెట్లో ఎక్కువ డస్ట్ అయితే ఉంటుంది కదా, అలాంటి వాటికి ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్లోర్కి, దీంట్లో బ్రష్ ఉంది, అలానే లబ్బర్ కూడా ఉంది. సో బ్రష్ ఉంది, లబ్బర్ ఉంది. ఎక్కడన్నా మీకు డస్ట్ ఇరుక్కొని ఉంటే బ్రష్తో ఫస్ట్ ఇలా అనుకొని మళ్ళీ లబ్బర్తో తీసుకుంటుంది. సో ఇది కూడా ఒక మంచి క్వాలిటీ అయితే యూజ్ చేశారు. మీకు 360 degrees రొటేట్ అయితే అవుతా ఉంది ఎలా కావాలంటే అలా. సో మీరు ఈజీగా మీరు ఫ్లోర్ వాక్యూమ్ అయితే చేసుకోవచ్చు దీంతో. నెక్స్ట్ వచ్చేసి ఇవి కనెక్టింగ్ రాడ్స్. సో వాక్యూమ్కి మనం నిలబడుకొని వాక్యూమ్ చేస్తాం కదా, అందుకు ఈ కనెక్టింగ్ రాడ్స్ అయితే మీకు అయితే యూజ్ అవుతాయి. మొత్తం 3 అయితే ఇచ్చారు. జస్ట్ ఇవి మీరు ప్లగ్ అండ్ ప్లే మీరు ఈజీగా దీంట్లో పెట్టేసి యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇచ్చిన కాంపోనెంట్స్ అయితే. ఇవన్నీ పక్కన పెట్టేసి మోటార్ గురించి అయితే ఒకసారి మాట్లాడదాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హార్ట్ ఆఫ్ ద వాక్యూమ్ క్లీనర్ అని ఇదే చెప్పుకోవచ్చు. సో అన్ని దీంట్లోనే ఉంటాయి, వాక్యూమ్ క్లీనర్ కూడా ఇదే. సో దీని గురించి అయితే మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ ఫ్రంట్ అయితే కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ అగారో లోగో అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం కనెక్ట్ చేసుకోవాలి పైప్, వాక్యూమ్ చేసే పైప్ అయితే మీరు ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బిల్డ్ క్వాలిటీ వచ్చేసి సాలిడ్ అవుతుంది, మొత్తం ప్లాస్టిక్ బిల్డే కానీ సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అయితే మీకు ఇవ్వడం జరిగింది. టఫ్గా ఉంది, ఎక్కడ పట్టుకున్నా మీకు హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు, ఎటువంటి ఇష్యూ అయితే లేదు. సో ఓపెన్ చేసేది వచ్చి ఇక్కడ మీకు 2 రెడ్ కలర్ నాబ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, జస్ట్ వాటిని ప్రెస్ చేసి ఇట్లా పైకి లేపితే మీకు యూనిట్ అయితే పైకి అయితే వస్తుంది. సో దాని తర్వాత కింద మీకు ఇక్కడ బ్యాగ్ అయితే ఉంటుంది, డస్ట్ బ్యాగ్ అనేది. సో దీంట్లోకి డస్ట్ వచ్చి చేరుతుంది. మీరు ఇది క్లీన్ చేసుకొని మళ్ళీ అయితే ఇలా అయితే పెట్టేయచ్చు. సింపుల్గా మీకు డస్ట్ బ్యాగ్ అయితే యూజ్ అవుతుంది. సో దీంట్లో పడకుండా డస్ట్ బ్యాగ్లో పడుతుంది. డస్ట్ బ్యాగ్ని మీరు వాష్ చేసుకోవచ్చు, అలానే క్లీన్ కూడా చేసుకోవచ్చు. క్వాలిటీ కూడా బాగుంది, మరీ ఏమి లో క్వాలిటీ లాగైతే అనిపించలేదు. సో మీకు ట్రబ్ క్వాలిటీ కూడా ఇక్కడ లో క్వాలిటీ లేదు, హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు.
కొంచెం హార్డ్గానే ఉంది ప్లాస్టిక్ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు ఫిల్టర్ అయితే వస్తుంది. సో మోటార్లోకి డస్ట్ పోకుండా ఇక్కడ మీకు మెమరీ ఫిల్టర్ లాగా అయితే ఇదైతే ఇస్తారు. దీన్ని కూడా మనం క్లీన్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో దీన్ని కూడా మనం రిమూవ్ చేసి క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. సో మామూలుగా హెయిర్ బట్టి క్లీన్ చేసుకుంటే మీకు డస్ట్ అనేది వెళ్ళిపోతుంది. మళ్ళీ జస్ట్ ఇలా ప్రెస్ చేసినారంటే ఇది లోపలికి అయితే వెళ్ళిపోతుంది. వ్యాక్యూమ్ క్లీనర్ ఫిల్టర్ అయితే ఇలా అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు. దీనికి ఒక క్యాప్ అయితే వస్తుంది. ఆ క్యాప్ను కూడా మీరు జస్ట్ ఇలా పెట్టి రొటేట్ చేశారంటే ఆ క్యాప్ కూడా ఫిక్స్ అయితే అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా లోపల ఉండేదైతే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆగారు లోగో అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చి మీకు మొత్తం రాసి ఉంటారు డీటెయిల్స్ అనేటివి. ఇది వచ్చేసి 1000 wattsతో మీకు అయితే వస్తుంది. సో 230 volt మీద మీకు అయితే రన్ అవుతూ ఉంటుంది. సో సీరియల్ నెంబర్ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ప్రోడక్ట్ అయితే. సో ఓవరాల్గా దీన్ని అయితే టెస్టింగ్ అయితే చేద్దాం. టెస్టింగ్ చేసి టోటల్గా మనం ఎలా ఉంది పర్ఫార్మెన్స్ క్వాలిటీ ఎలా ఉంది టోటల్గా మనం నెక్స్ట్ క్లిప్లో అయితే మాట్లాడుకుందాం. సో ఇంకా లైట్ చేయకుండా టెస్టింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ప్రోడక్ట్ అయితే 1 డే అయితే యూజ్ చేయడం జరిగింది నేను. సో అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. సో షార్ట్ రివ్యూ 1 day రివ్యూ అని చెప్పుకోవచ్చు. ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏమేమి బాగున్నాయి ఏమేమి బాగాలేదు టోటల్గా ఈ వీడియో అయితే డిస్కస్ చేద్దాం. సో ఎలా యాక్టింగ్ చేసిందో టెస్టింగ్ కూడా మీకు అయితే ఇక్కడైతే ఉంటుంది. సో ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దీంట్లో నచ్చింది వచ్చేసి సెక్షన్ పవర్ అని చెప్పుకోవచ్చు. సో 100 watt 1000 watt కాబట్టి మీకు ఆ సెక్షన్ పవర్ అనేది ఎక్సలెంట్గా ఉంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇంట్లో కానీ లేదా కార్లో కానీ ఎక్కడైనా మీరు ఈజీగా అయితే క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. సో మెయిన్గా మీరు దీనికి కరెంట్ ఇవ్వాలి. కరెంట్ ఉంటేనే మీకు ఇదైతే వర్క్ అవుతూ ఉంటుంది. సో కరెంట్ ఇవ్వాలి, మనం రూమ్ అంతా క్లీన్ చేయాలి, పెద్ద రూమ్ అనుకుంటే మీరు 5 meters లాంగ్ లెంత్ వైర్ అయితే ఇస్తున్నారు కాబట్టి సో మీడియం పెద్ద లార్జ్ మీకు ఇల్లు ఉన్నా కూడా మీకైతే ఈజీగా సరిపోతుంది. సో ఇక్కడ సరిపోకపోతే ఇంకొక ప్లగ్ పాయింట్లో అయినా పెట్టుకొని మనం ఈజీగా అయితే క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ దీంట్లో నచ్చిన విషయం వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ. సో మీరు వ్యాక్యూమ్ మిషన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు అది ఈజీగా మీ వెనకనే వచ్చేస్తుంది, సింపుల్గా వస్తుంది. సో మీరు దీన్ని మీరు తనీగా పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇంకొక మనిషి అవసరం లేదు. సో సింపుల్గా మీ వెనకే ఇది వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇది 360 degrees మీకు ఎట్లా కావాలన్నా అట్లా రొటేట్ అయితే అవుతుంది కాబట్టి మీకు ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఏ మూలకైనా మీరు జస్ట్ ఆ పైప్ని తీసుకుపోతూ ఉంటే ఇది మీతో పాటు వస్తూ ఉంటుంది. వైర్ అనేది లాంగ్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడైనా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు ఇంటి మొత్తాన్ని. సో ఇది ఒకటి నాకు మంచి విషయం అని అనిపించింది. నెక్స్ట్ కార్లో క్లీన్ చేసేటప్పుడు మనం బేసిక్గా కార్స్ అనేటివి బయట పెడతాం. బయట పెట్టేటప్పుడు ఈ వైర్ అయితే మనకు సరిపోదు. సో అప్పుడు మనం ఎక్స్టెన్షన్ బాక్స్ వేసుకొని ఆ వైర్ని ఎక్స్టెండ్ చేసుకొని దీన్ని కార్లో అయితే మనం క్లీనింగ్ అయితే చేసుకోవాలి. సో మెయిన్గా కార్లో కాబట్టి ఇంకా కరెంట్ కావాలి కాబట్టి కరెంట్ బాక్స్ అయితే ఖచ్చితంగా కావాలి. అదే మీకు ప్లగ్ అడాప్టర్ కార్లో స్పెసిఫిక్గా తన్నీగా వ్యాక్యూమ్ క్లీనర్స్ అయితే ఉంటాయి. అవి తీసుకుంటే మీరు నార్మల్గా కార్ ఆన్ చేసి దాంట్లో ప్లగ్ సాకెట్ ఉంటుంది కదా, అక్కడ పెట్టి మీరు వ్యాక్యూమ్ అయితే చేసుకోవచ్చు. ఇది మెయిన్లీ కరెంట్ కాబట్టి ఎక్కువ సెక్షన్ పవర్ ఉంటుంది. ఎక్కువ ఇది డస్ట్ని అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది, పీల్చుకుంటుంది. అందుకే కరెంట్ అదే మెయిన్ ఎక్కువ సైజ్ చేసేది. అవైతే అంత సెక్షన్ పవర్ ఉండదు, అంత బాడీ ఉండదు. అవి సింపుల్గా కాంపాక్ట్లో ఉంటాయి కాబట్టి అవి పెద్దగా అయితే యూజ్ అవ్వవు. సో నాకు నచ్చిన విషయాలు అయితే టోటల్గా అన్నీ అయితే బాగున్నాయి. సో దీంట్లో అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు, అన్ని కిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఏది క్లీన్ చేయాలనుకున్నా దీంట్లో అన్ని నాజిల్స్ అయితే ఉన్నాయి. కానీ కార్పెట్ నాజిల్ కానీ లేదా ఫ్లోర్కి క్లీనింగ్ నాజిల్ కానీ లేదా డైరెక్ట్ వ్యాక్యూమ్ హోల్ కానీ అన్నీ మీకు అన్ని నాజిల్స్ అయితే వచ్చేస్తాయి. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. నాకు మెయిన్గా దీంట్లో నచ్చిన విషయాలు కొన్ని అయితే ఉన్నాయి, అవైతే మీకైతే ఈ వీడియోలో చెప్తా. సో ఇది కొంచెం నాయిస్ అనేది ఎక్కువగానే ఉంటుంది. సో నాయిస్ కొంచెం లిటిల్ బిట్ తక్కువ చేస్తుంటే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఆ వ్యాక్యూమ్ చేసేటప్పుడు నాయిస్ అయితే వస్తుంది, కానీ హెవీ నాయిస్ కానీ కొంచెం ఇరిటేటింగ్ నాయిస్ కానీ ఉండకూడదు. సో కొంచెం లిటిల్ బిట్ నాయిస్ అయితే ఉంది. హై స్పీడ్లో ఫ్యాన్ తిరుగుతుంది కాబట్టి ఆ నాయిస్ అనేది ఖచ్చితంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ అనే కాదు, ఏ ప్రోడక్ట్లో అయినా వ్యాక్యూమ్ క్లీనర్లో నాయిస్ అయితే ఉంటుంది. అది మీకు ముందుగానే చెప్తున్నా, నాయిస్ ఉంటుంది అని చెప్పి. నాయిస్ లేకుండా క్లీన్ చేయాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు, బట్ నాయిస్ లేకుండా మీకు క్లీనింగ్ అయితే అవ్వదు. సో ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ విషయానికి వస్తే ఇది మీరు ఎప్పుడైనా గబక్కని లాగారనుకోండి వాలిపోతుంది. సో పడిపోతుంది, స్టెబిలిటీ అంత పర్ఫెక్ట్గా లేదు. ఎందుకంటే ఇది వెయిట్లెస్ కాబట్టి మీకు వాలిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి, పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. పడిపోయినా ఏం కాదు. సో దీంట్లో ఉండే డస్ట్ ఏం బయట రాదు. ఇది లాకింగ్ సిస్టమ్ అయితే బాగుంది. సో మీరు జస్ట్ అలా పుష్ చేస్తే లాక్ అయిపోతుంది. మళ్ళీ తీయాలనుకుంటే మనం లాగినా కూడా రాదు. సో మనం ప్రెస్ చేస్తే మనం బయట అయితే తీయాలి. ఇది ఒకటి మంచి విషయం అనే అనిపించింది.
నెక్స్ట్ మెయిన్గా ఇంట్లోకి కానీ లేదు మనం నార్మల్ కరెంట్ ఎక్కడున్నా అక్కడ యూజ్ చేసుకోవడానికి అయితే ఎటువంటి ఇష్యూ అయితే లేదు. బయట యూజ్ చేయాలి, కార్లో యూజ్ చేయాలనుకుంటే మనం ఎక్స్టెన్షన్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇది ఒకటి మైండ్లో అయితే పెట్టుకోండి. లేదు మాకు మెయిన్లీ కార్లోకే మా పర్పస్ అనేది అనుకుంటే మీరు డైరెక్ట్గా మీరు ప్లగ్ సాకెట్ ఉన్న కార్లోకి యూజ్ చేసి వ్యాక్యూమ్ క్లీనర్స్ అయితే తీసుకోవచ్చు. అవి అయితే మీకు ఇంకా బాగా అయితే యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఇది ఓవరాల్గా ఈ ప్రోడక్ట్ గురించి అయితే. ఇప్పుడైతే నేను క్లీనింగ్ క్లిప్స్ అయితే వేసాను కదా, సో వాటిని చూసాక సెక్షన్ పవర్ ఎలా ఉంది ఏమని మీకు అయితే అర్థమయ్యే ఉంటుంది. సో ఎటువంటి ఇష్యూ లేదు, మీరు ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. సో ఈ ప్రైస్కి తక్కువ బడ్జెట్, ఇది 3000కి అయితే తీసుకోవడం జరిగింది నేను. ఇది మామూలుగా 3500 ఉంటుంది. సో ప్రైస్ తగ్గినప్పుడు 3000కి అయితే వర్తబుల్ అని చెప్పుకోవచ్చు. 3000కి మీరు ఖచ్చితంగా దీన్ని అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఓవరాల్గా ఈ వీడియో అయితే నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉంటండి. ఎలాంటి గ్యాడ్జెట్స్ కాదు, ఇంకా మంచి మంచి గ్యాడ్జెట్స్, హోమ్ అప్లయన్సెస్ గురించి బెస్ట్ రివ్యూస్ అయితే మన ఛానల్ అయితే వస్తూనే ఉంటాయి. సో ఇంక లేట్ చేయకుండా కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వస్తున్న బెల్ ఐకాన్ అయితే ఆల్రెడీ యాక్టివేట్ చేసుకుని ఎప్పుడు వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇలాంటి ప్రోడక్ట్స్ ఎవరైనా యూజ్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి. ఈ ప్రోడక్ట్ ఎవరైనా యూజ్ చేస్తుంటే మీరు రివ్యూ అనేది కింద కామెంట్ చేయండి. సో ఏదో ఒకటి కామెంట్ చేసి వెళ్ళండి. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.